దేవుని నామమునకు స్తోత్రములండి. అంతర్జాతీయ మహిళల దినోత్సవ సందర్భంగా ఇశ్రాయేలీయుల తల్లి దెబోరా. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనంలో, నఫ్తాలి కేదేషు నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపి అతనిని సైన్యాధిపతిగా నియమించి 10,000 మందిని సమకూర్చుకొని యుద్ధమునకు వెళ్ళి యాబీను సైన్యాధిపతి అయిన సిసేరాను తరిమికొట్టుమని చెప్పిన సందర్భమున ఈ ప్రవచనము ఆమె నోట నుండి వెలువడింది. అప్పటికి ఇంకా యుద్ధమే మొదలు కాలేదు, కానీ జరగబోవు విజయమును ముందుగానే దైవ ఆదేశానుసారముగా తెలియపరిచిన తల్లి. సిసేరా యుద్ధము చేయడానికి ఆమెను రమ్మని అర్థించగా ఆమెయు తరలి వెళ్ళి, లెమ్ము, యెహోవా సిసేరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును అని అతనిని ఉత్తేజపరిచి ప్రబోధించిన ప్రవక్తని. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం ప్రకారం ఆమె గురించి చెప్పబడిన మొట్టమొదటి మాట లప్పిదోతు భార్య అయిన అని. ఆ మాటతోనే ఆమెలో గల సౌశల్యము, అణుకొవ మనకి గోచరిస్తున్నాయి. అతని భార్యగా పిలవడంలోనే ఆమెకు ఆనందం. ఈ దెబోరా దివిటి వంటి లప్పిదోతు వెలుగులో తన జీవితమును వెలిగించుకుని ప్రకాశించిన ఆణిముత్యము అనుటలో ఎట్టి సందేహం లేదు. అతనికి విధేయురాలి, అనురాగవతిగా, భార్యగా, అతని చిరునామాతోనే లప్పిదోతు భార్యగా వాసికెక్కిన స్త్రీ దెబోరా. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ఎఫ్రామీయుల మన్యములోని రామాకును బేతేలుకును మధ్యనున్న తన పేరే కలిగిన దెబోరా అను సరళ వృక్షం క్రింద కూర్చుండి ఆమె ఇశ్రాయేలులకు తీర్పు తీర్చిడిది. మహా గొప్ప న్యాయాధిపతియు నీతిని అనుసరించి న్యాయం తీర్చువాడైన దేవుని కృపతోడనే ఆమె అంతటి న్యాయ విధులను చేయగలుగుతున్న అన్నది చెప్పడానికి సత్యమైన విషయము. నీవు రానిది నేను యుద్ధమునకు వెళ్ళనని పలికిన బారాకుతో కూడా యుద్ధ భూమికి వెళ్ళి వ్యూహిత సైన్య భీకరి రూపిణి వలె శత్రు సంహారం గావించిన వీర నారిమ తల్లి దెబోరా. బారాకు అభ్యర్థన మేరకు నేను నీతో అగత్యముగా వచ్చేదను, కానీ నీవు చేయు ప్రమాణం వలన నీకు ఘనత కలగదు. ఒక స్త్రీ చేతికి యెహోవా సిసేరాను అప్పగించినని చెప్పి తానును బారాకుతో వెళ్ళినది. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం ప్రకారము ఈ మాటలను బట్టి ఆమె తన ఘనతను అపేక్షించగా తన సేనాధిపతియగు బారాకునకి ఘనత రావాలనని ఆకాంక్షించినది. సైన్యాధిపతిగా అతనికి ఆ ఘనత రావాలని తనను ఆశ్రయించిన తన బిడ్డగా అతనిని ఆదరించి పలికిన మాటలు. నిస్వార్థమైన దెబోరా. ప్రవక్త్రిగా, న్యాయాధిపతిగా, అనుకోగలిగిన అర్ధాంగిగా, అతి మధుర గాయనిగా, పరాక్రమవంతురాలిగా, ఇతర ఘనతను కాంక్షించు తల్లిగా అందరి మన్నలను అందిన ఆమె ఇశ్రాయేలు తల్లిగా పిలువబడినది. దీనికంతటికి కారణము ఆమెకు దైవ తోడ్పాటు మెండుగా నుండుటయే. దెబోరా, లెమ్ము, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో ఆమె దేవుని మీద ఆధారపడి జీవించిన బిడ్డగా మనకి కనిపిస్తుంది. ఇటువంటి ధైర్య సాహసములు కలిగిన ప్రవక్తనీలను మనకి దేవుడు ఈ దినమున జ్ఞాపకం చేసినందుకు వేలాది స్తోత్రములండి. ఆమేన్.